రాదు. ఒక అద్భుతమైన రక్షణ డీల్ అనేది ఒక సీక్రెట్, ఒక అద్భుతమైన డీల్ ఇప్పుడు రష్యా ఇండియాల మధ్య కుదిరిందని మనం చెప్పవచ్చు. ఫైనల్గా ఎంజీ రావు గారు, పుతిన్ మోదీల మధ్య జరిగిన ఈ శిఖరాగ్ర సమావేశంలో 16 ఒప్పందాలు కుదిరాయి. దానిలో ముఖ్యమైనది ఇప్పుడు దాకా మీరు చెప్పారు ఆయుధ డీల్, దాంతోపాటు న్యూక్లియర్ డీల్ కూడా జరిగింది. ఏంటి ఆ న్యూక్లియర్ డీల్ వివరాలు? ఈ న్యూక్లియర్ డీల్ విన్న వెంటనే ఎందుకు యుఎస్ అండ్ చైనాలు షాక్ అవుతున్నాయి? ఎస్ అండి, ఇప్పుడు పుతిన్ గారు తను జాయింట్ కమ్యూనిక్ అంటారు, అంటే మన మోడీ గారు పుతిన్ గారు శిఖరాగ్ర సమావేశం అవ్వగానే జరిగిన ఈ జాయింట్ కమ్యూనిక్లో పుతిన్ గారి నోటులోంచి ఒక పదం వచ్చింది. అదేంటి గుర్తుపెట్టుకోవాలి, ఫ్లోటింగ్ న్యూక్లియర్ రియాక్టర్స్. అంటే నీటి మీద తేలియాడే చిన్న న్యూక్లియర్ రియాక్టర్లని, అణు రియాక్టర్లను మేము భారతదేశానికి ఇవ్వబోతున్నాం. అసలు షేకింగ్ అండి న్యూస్. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో మొట్టమొదటిగా సముద్రంలో అలల మీద తేలియాడే చిన్న న్యూక్లియర్ రియాక్టర్లను తయారు చేసిన దేశం అది రష్యా. ఈ న్యూక్లియర్ రియాక్టర్లు ఎప్పుడో నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు విన్నాను అన్నమాట వీటి కోసం, ఎప్పుడు ఇండియా వస్తాయని. ఈరోజు పుతిన్ గారు ప్రకటించారండి. ఆ న్యూక్లియర్ రియాక్టర్ ఎందుకు ఉపయోగం అంటే, ఇప్పుడు వైజాగ్ అనేది వాటర్ స్కేర్సిటీ ఉంటుంది, పక్కన చూస్తేనేమో సముద్రం ఉంటుంది, అంతా సాల్ట్ వాటర్. ఈ న్యూక్లియర్ రియాక్టర్ ఏం చేస్తుందంటే పవర్ను ప్రొడ్యూస్ చేస్తుంది, దాంతోపాటు డీసెలనైజేషన్ అంటారు, ఈ లవణాలతో కూడిన ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చేస్తారనమాట. వైజాగ్ లాంటిది తాగునీటి అవసరాలకి ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. అంత అద్భుతమైన న్యూక్లియర్ రియాక్టర్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, అన్నీ ప్రొడ్యూస్ చేస్తుంది, ఒక అద్భుతం. ఆ రియాక్టర్ని ఈ ఫ్లోటింగ్ న్యూక్లియర్, తేలియాడే న్యూక్లియర్ రియాక్టర్ నీటి మీద దాన్ని రష్యా మన ఇండియాకి ఇవ్వబోతుంది. ఇప్పుడు మన కోసల తీరం ఉంది కాబట్టి ఎక్కడికక్కడ పవర్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది అగ్రరాజ్యాలకు కూడా ఈ టెక్నాలజీ లేదు, చైనాకు కూడా ఈ టెక్నాలజీ లేదు, రష్యా మనకి ఇవ్వబోతుంది. ఎందుకంటే రష్యా ఇండియా ఒక న్యూక్లియర్ ట్రీటీని కుదుర్చుకున్నాయి. ఈ న్యూక్లియర్ ట్రీటీని రష్యా అధ్యక్షుడు మన ఇండియా వచ్చే డిసెంబర్ 4వ తారీఖు ముందు ఒకరోజు డిసెంబర్ 3వ తారీఖున రష్యన్ పార్లమెంటు డ్యూమా ఆమోదించడం జరిగింది. అంతే వెంటనే ఒక విచిత్రం అండి, రష్యా అధ్యక్షుడు ఫ్లైట్ మన ఇండియా వస్తూ ఉంటే మాస్కో నుండి, అదేవిధంగా సైబీరియాలో నోవాసిబిర్స్క్ అనే ఒక సిటీ నుంచి ఇంకో కార్గో ఫ్లైట్ కూడా వచ్చింది. ఈ కార్గో ఫ్లైట్ ఏంటంటే తమిళనాడులోని కుడన్కులం దగ్గర దిగింది. ఇక్కడ రష్యా 1000 మెగావాట్లకు చెందిన ఒక్కో రియాక్టర్ 4 రియాక్టర్లను అక్కడ నిర్మిస్తుంది. ఇండియాస్ లార్జెస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ అది. దానికి కావలసిన ఇంధనాన్ని, ఈ కోర్ని పట్టుకొచ్చిందనమాట లైఫ్ టైంలో దాన్ని బిగించడానికి. అందుకే రష్యా అధ్యక్షుడు క్రెమ్లిన్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఇండియా న్యూస్ ఛానల్తో ఆయన ఒక మాట అన్నాడు, ఇదే అమెరికా ఇండియాతో ట్రేడ్ చేసుకోకూడదు, ఇండియా ఇంపోర్ట్ చేసుకోవద్దు అంటారు, కానీ ఇదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నా నుంచి న్యూక్లియర్ ఫ్యూయల్ పట్టుకెళ్ళింది, మరి ఇండియా ఎందుకు పట్టుకెళ్ళలేదని పుతిన్ గారు పాయింట్ గుచ్చి యుఎస్ని దిప్పి పొడిచారండి. ఆ విధంగా ఇప్పుడు ఈయన రష్యా నుంచి మనకి న్యూక్లియర్ ఫ్యూయల్ కుదనుకూలం తమిళనాడు దగ్గరికి వచ్చిందనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచం షేక్ అయిపోయిన ఒక విషయం అనమాట. ఈ న్యూక్లియర్ డీల్ నేను ఏ విధంగా చూస్తానంటే 2005లో ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్, అంటే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు బుష్ గారు చేసుకున్న న్యూక్లియర్ డీల్తో సమాంతరమైందని చెప్పొచ్చు. దీంతో ఏంటంటే రష్యా ఈరోజు కుదనుకూలంలో అతిపెద్ద న్యూక్లియర్ రియాక్టర్ నిర్మిస్తుంది, పవర్ రియాక్టర్ని. మరి ఇండియాకి చాలా చాలా హోప్స్ ఉన్నాయి, న్యూక్లియర్ పవర్ని చాలా అత్యుత్తమైన స్థితికి తీసుకెళ్లాలని. కాబట్టి ఈ రష్యా ఇంకొక ప్రైవేటు న్యూక్లియర్ రియాక్టర్, పెద్ద న్యూక్లియర్ రియాక్టర్, పవర్ రియాక్టర్, విద్యుత్తుని నిర్మించబోతుంది. దానికి ల్యాండ్ అన్నీ మేము చూస్తామని అక్కడ మోడీ గారు చెప్పడం జరిగింది. న్యూక్లియర్ ఫ్యూయల్ మనకు చాలా కొరత ఉంటుందండి, ఎందుకంటే ప్లూటోనియం, న్యాచురల్ యూరేనియం. బట్ రష్యా అనేది ఎక్కువ న్యాచురల్ యూరేనియం ఉంది, ఆ యూరేనియం మనకు కావాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ న్యూక్లియర్ ట్రీటీతో ఫ్లోటింగ్ రియాక్టర్స్ ఇస్తున్నాం, కొన్ని ప్లూటోనియం ఎక్కువ ప్రొడ్యూస్ చేసుకోగలుగుతాం, అణుబాంబులకు కావాల్సిన ఫిషల్ మెటీరియల్ని తయారు చేయగలుగుతాం, పవర్ రియాక్టర్ని సంపాదిస్తాం, ఉప్పు నీటిని మంచినీటిగా మార్చి వైజాగ్ లాంటి సిటీలకు మంచినీళ్ళు ఇచ్చే ఫ్లోటింగ్ రియాక్టర్లు వస్తాయి. అంటే ఏంటి, ఇండియా రష్యా న్యూక్లియర్ ఒప్పందం అనేది అమెరికా కంటే న్యూక్లియర్ డీల్ 2005 కంటే ఎక్కువ పెద్ద డీల్ కుదిరింది. ఇది షేకింగ్ అనమాట. ఇటు చైనా, ఇటు పాకిస్తాన్, ముఖ్యంగా అమెరికాకి ఒక పెద్ద షాకింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎంతో మార్కెట్కి సంబంధించిన ఒక గొప్ప ఒప్పందం ఈ పుతిన్ మోడీతో కుదిరింది. ఇక ఇండియా న్యూక్లియర్ టెక్నాలజీని ఇంకా అత్యున్నతమైన దశకి వెళ్ళొచ్చు అనేది ఈ ఫ్లోటింగ్ న్యూక్లియర్ రియాక్టర్లతో జరుగుతుందని మనం చెప్పొచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎంజీ రావు గారు. పుతిన్ పర్యటన గురించి, ఈ శిఖరాగ్ర సమావేశంలో జరిగిన కీలకమైన ఒప్పందాల గురించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించారు.